It's only you. No one compares to you, no. I'll keep fighting and I'll never. లాస్ట్ వీక్ గ్రిల్ మెజర్మెంట్ తీసుకున్నారు కదా, ఆ రోజు అతను వచ్చి ఫైనల్గా 1 వీక్లో గ్రిల్స్ అన్నీ ఫిక్స్ చేసేసారు. బాగుంది క్వాలిటీ. తర్వాత ఈరోజు వచ్చేసి ఇంటీరియర్స్ ఫైనల్ సైట్ మెజర్మెంట్. సో అది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేబీ ఒక 10 డేస్లో ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఒక 20 డేస్ టైంలో ఇంకా ఇంటీరియర్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది ఒక 20 డేస్ పడుతుంది. సో టోటల్లీ 40 to 45 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇంటీరియర్స్. ఇంటీరియర్స్ వాళ్ళు ఇప్పటి వరకు మార్కింగ్ చేశారు మొత్తము ఆల్ ఓవర్ ద విల్లా. ఎక్కడెక్కడైతే మేము ఇంటీరియర్స్ పెట్టిస్తున్నామో అక్కడైతే మార్కింగ్స్ చేశారు. సో ఇది టీవీ యూనిట్. సో ఇక్కడ మార్కింగ్స్ మీరు చూడొచ్చు. ये वॉलपेपर है ना? ये क्या है? ये वॉल के लिए टाइल्स है। टाइल्स ये भी टाइल है? जी जी। वॉलपेपर नहीं है? वॉलपेपर है इधर।
సో గ్లాస్ ఎంక్లోజర్ పెడతాను డ్రై వెట్ ఏరియా సపరేట్ చేయడానికి. సో ఏంటంటే నేను తీసుకుంది వన్ సైడ్ ఓపెన్ వన్ సైడ్ క్లోజ్ లాగా. సో ఈ పార్ట్ అంతా క్లోజ్ ఉంటుంది, ఇది మాత్రం ఓపెన్ ఉంటుంది. సో ఓపెనబుల్ డోర్ కైండ్ ఆఫ్. అండ్ ఫిట్టింగ్స్ వచ్చేసరికి రోజ్ గోల్డ్ ఫిట్టింగ్స్. సో ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కానీ వాష్రూమ్ కానీ ఏదైనా కానీ గోల్డ్ రోజ్ గోల్డ్ ఆ కాంబినేషన్లో చేస్తున్నాను. సో ఇక్కడ ఒక టాయిలెట్ వస్తుంది, అది కూడా రోజ్ గోల్డే. సో దాని కాంబినేషన్గా ఈక్వలెంట్గా ఉండటానికి ఈ ఎంక్లోజర్ కూడా రోజ్ గోల్డ్ తీసుకోవడం జరిగింది. డాడీ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అని చెప్తున్నారు డాడీ. వచ్చినప్పుడు ఇంత చిన్న రూముల్లో కనబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఒక సివిల్ ఇంజనీర్ గా ఎన్ని మార్కులు ఇస్తావు? నేను 100. ఓకే అమ్మ, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం కదా ప్రోగ్రామ్, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ సంతోష్ పెద్ద కాబట్టి. సంతోష్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వర్త్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెల్లి, ఇప్పుడు నువ్వు చెప్పు. చాలా బాగుంది, సూపర్. కంగ్రాచులేషన్స్ అక్క అండ్ బాగుంది. థ్యాంక్ యూ. హలో అండి. సో చెప్పాలంటే ఇప్పుడు మేము విల్లా ప్రోగ్రెస్ చూడడానికి వచ్చాము. ఈ రోజు డేట్ వచ్చేసరికి 13 జాన్ 2024. 4th జాన్ రోజున గుమ్మం పూజ అయిపోయింది. సో దాని తర్వాత విండోస్ అనేది ఇన్స్టాలేషన్ చేసేసారు. ఇంకా సో విండోస్ వచ్చేసరికి సెయింట్ గోబెన్ వాళ్ళు వచ్చి విండోస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది విల్లా ఎక్కడెక్కడైతే విండోస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్ చేసేసారు. సో ఓన్లీ థింగ్ వచ్చేసరికి లెగ్నో వాళ్ళ బ్రాండ్ డోర్స్ అయితే ఫిక్స్ చేయాలి. అది ఎలా అంటే పుట్టి వర్క్ పేపర్ వర్క్ ఇవన్నీ నడుస్తుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఈ డోర్స్ అనేది ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసరికి ప్లంబింగ్ పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎక్కడైతే పాయింట్స్ అయితే కావాలో ప్లంబింగ్ పాయింట్స్ చెప్పేశాను. సో ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో ప్లంబింగ్ వర్క్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రికల్ వైరింగ్. సో కొన్ని పాయింట్స్ చెప్పాను, ఇక్కడికి కావాలి, ఇక్కడ కొన్ని పాయింట్స్ మూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు అది కొన్ని నచ్చలేదు. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ మార్చుతాను. సో ఆ వర్క్ కూడా నడుస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా అవుతుంది. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా 90 to 95% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా మిగిలింది పెయింటింగ్ వర్క్, అది లాస్ట్లో ఉంటుంది. వన్స్ February 1st, 2024కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటీరియర్ అయితే ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో 30 జాన్ 2024కి డిస్పాచ్ అవుతుంది. సో ఒక్కొక్క టైంలో చాలా టైట్గా ఉంది ఇప్పుడు సెరెస్సి. సో విల్లా ప్రోగ్రెస్ చూడటానికి వచ్చాము. సో డోర్స్ అయితే ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకొన్ని డోర్స్ ఉన్నాయి. ఇంకా పైన హోమ్ థియేటర్ డోర్ కూడా ఫిక్స్ చేయాలి, అదొకటి. దాని తర్వాత ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. సో మీరు పైన చూడొచ్చు ఆల్మోస్ట్ ఛానల్స్ అన్నీ ఫిక్స్ చేశారు. సో దీని తర్వాత లాక్స్ పెట్టేసి తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ ఆ వర్క్ కూడా ఉంది. ఇంటీరియర్ వర్క్ అయితే ప్యారల్గా స్టార్ట్ చేసాము. యాజ్ వెల్ యాజ్ ఈ వచ్చే థర్స్డే నుంచి హోమ్ థియేటర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. వన్ వీక్ తర్వాత మళ్ళీ విల్లాకి వచ్చాను ప్రోగ్రెస్ చూడటానికి. సో ఫాల్ సీలింగ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వైరింగ్ మొత్తం అయిపోయింది. రేపు జిప్సమ్ బోర్డు ఫిక్స్ చేస్తారు. తర్వాత కొన్ని రూమ్స్లో ఎలా అంటే ఏసీస్ ఫిక్స్ చేస్తున్నాను. సో దానికి పెల్మెట్ పెట్టినప్పుడు దానికి కోర్ కటింగ్ కానీ కాపర్ పైపింగ్ కానీ ఎక్కడెక్కడ కావాలనేది ఆల్రెడీ నేను ఇప్పుడు ఏసీ వారితో డిస్కస్ చేశాను. సో ఆల్మోస్ట్ వాళ్ళు మార్క్ చేసి వెళ్ళారు. సో రేపు కోర్ కటింగ్ కాపర్ పైపింగ్ 2 అయిపోతుంది. సో ఇంకా హోమ్ థియేటర్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 30% అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూపిస్తాను 1 by 1.
ఇక్కడే వుడెన్ పెల్మెట్ వస్తుంది. అంటే మనం ఏసీ ఫిట్ చేయాలంటే వుడెన్ పెల్మెట్ ఈస్ ద బెస్ట్ జిప్సమ్ పెల్మెట్తో పోలిస్తే. సో మీరు ఇక్కడ సీలింగ్ దగ్గర చూస్తే ఈ ఫాల్ సీలింగ్కి మన వాల్కి ఒక 11 ఇంచ్ డిస్టెన్స్ ఉంది. ఆ 11 ఇంచ్లోనే మన కర్టెన్స్ వస్తాయి. షీట్ కర్టెన్ ఇంకా బ్లాక్ అవుట్ కర్టెన్. సో వాటికి డిస్టర్బ్ అవ్వకుండా ఏసీ పైపింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పటి వరకు అతను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తగ్గట్టుగా నా ఏసీ సైజు, కోర్ కటింగ్, కాపర్ పైపింగ్ ఎక్కడ కావాలనేది వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేశారు, మీరు చూడొచ్చు. సో రేపు కోర్ కటింగ్, కాపర్ పైపింగ్ అయిపోయిన తర్వాత మేబీ వన్స్ ఏసీ డెలివరీ అయిపోయిన తర్వాత దే విల్ ఇన్స్టాల్. 2 కోట్స్ పుట్టి అయిపోయింది, అలాగే పేపర్ కోట్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్ని వాల్స్ స్మూత్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అది మేబీ ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. హోమ్ థియేటర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. చెప్పాక ఇందాక మీకు 20 to 30% వర్క్ కంప్లీట్ అయిందని. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ వైర్ అయితే స్టార్ట్ అయింది. మేబీ ఇంకొక 2 to 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వైరింగ్ అంతా. అండ్ అకౌస్టిక్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మేబీ బై నెక్స్ట్ ఒక 15 to 20 డేస్లో టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది విత్ రిక్లైనర్స్. What we do here is go back.